హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 118. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రియాన్ వైపు చూసి చెయ్యూపి కారులో కూర్చుంది నిధి. కారు బయటికి దూసుకెళ్తుంటే విండో నుండి కనిపిస్తున్న నిధి వైపు చూస్తుండిపోయాడు రియాన్. అతని గుండెల్లో ఇంతకు ముందే నుండి లేని ఒక వింత అలజడి. ఒకప్పుడు నిధి ఇంట్లోకి రావడం నచ్చని అతనికి ఈరోజు నిధి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అస్సలు నచ్చట్లేదు. మనసుకు బాధగా అనిపించింది. దీర్ఘంగా నిట్టూర్పు వదిలి ఇంట్లోకి వెళ్ళాడు. శ్రీ కార్ డ్రైవ్ చేస్తూ విండో నుండి బయటికి చూస్తున్న నిధి వైపు చూస్తూ, ఏంటి సడన్ ప్లాన్ అని అడిగాడు. తల తిప్పి అతని వైపు చూసింది నిధి. చెప్పాను కదా, మమ్మీ డాడీని మిస్ అవుతున్నాను. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ తెలియదు అంది నిధి నిర్లిప్తంగా. తెలియదా? శ్రీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నిజం చెప్పు, ఎందుకు వెళ్తున్నావు అసలు? ఆంటీ అంకుల్ని మిస్ అవుతున్నావా? లేదా రియాన్కి నీకు ఏమైనా ఫైట్ జరిగిందా? వాడేమైనా అన్నాడా? నార్మల్గా వెళ్ళడానికి ఇప్పుడు నీకు హాలిడేస్ కూడా లేవు. క్లాసెస్ అండ్ షోస్ మిస్ చేసుకుని మరి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు శ్రీ కార్ స్లో చేస్తూ. క్లాసెస్ ఆన్లైన్లో మేనేజ్ చేయొచ్చు, షోస్ ఇప్పుడేం లేవు. నెక్స్ట్ మంత్ ఉంది, అప్పటి వరకు వచ్చేస్తాను. నేను వచ్చి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. మమ్మీ డాడీని చాలా మిస్ అవుతున్నాను, అందుకే వెళ్తున్నాను అని అబద్ధం చెప్పేసింది నిధి. దెన్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉండాలి, కానీ డల్గా ఉన్నావేంటి? డల్గా ఏం లేను, వర్క్ వల్ల కొంచెం టైర్డ్ అయ్యాను అంతే అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. అంతేనా? లేదంటే రియాని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా? నవ్వుతూ అన్నాడు శ్రీ. రియాన్ పేరు వినగానే నిధి కళ్ళలో కన్నీళ్లు చేరాయి. శ్రీకి కనిపించకూడదు అని విండో వైపు తల తిప్పేసుకుని, అదేం లేదు అంది. నాకు తెలుసులే, వాడి గురించే ఈ బాధంతా. నువ్వు వెళ్తే ఒంటరిగా ఉండిపోతాడు, త్వరగా వచ్చి. నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే వాడికి. ఇన్ఫ్యాక్ట్ నేను లేకపోతేనే హ్యాపీగా ఉంటాడు నిర్వేదంగా అంది నిధి, దుఃఖాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ. తన మాటలకి నివ్వెరపోయి చూశాడు శ్రీ. అది ఒకప్పుడు, ఇప్పుడు వాడు నీతో బాగానే ఉంటున్నాడు కదా, మళ్ళీ ఏం జరిగింది మీ మధ్య? ఏం జరగలేదు శ్రీ, వాడు నన్ను అప్పుడు ఇప్పుడు ఫ్రెండ్లానే చూస్తున్నాడు. వాడేం మారలేదు, మారడు కూడా. నేనే మారాలి. పిచ్చినిది, వాడు చాలా చేంజ్ అయ్యాడు. నిన్ను లైక్ చేస్తున్నాడు, మాకు క్లియర్గా అర్థమవుతుంది. సూన్ నీకు ప్రపోజ్ కూడా చేస్తాడు, చూస్తూ ఉండు. వైరాగ్యంగా నవ్వింది నిధి. సూన్ నాకు ప్రపోజ్ చేయడం కాదు శ్రీ, రీచాని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఈజ్ ఇన్ లవ్ విత్ హర్. ఎవరికి చెప్పకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మధ్యలో నేనే పిచ్చిదాన్ని అని మనసులో అనుకుని సైలెంట్గా ఉండిపోయింది. శ్రీ కూడా ఇంకా ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. హ్యాపీ జర్నీ నిధి, కమ్ బ్యాక్ సూన్ అంటూ హగ్తో బాయ్ చెప్పాడు శ్రీ. బాయ్ సన్నని నవ్వుతూ చెప్పి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది నిధి. తను వెళ్ళే వరకు చూసి చిన్నగా నిట్టూర్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు శ్రీ. డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకున్న రియాన్ కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు నిధి విచారవదనం ప్రత్యక్షమయ్యేసరికి కళ్ళు తెరిచాడు. షీ లుక్స్ సో సాడ్. వచ్చినప్పటి నుండి ఎప్పుడు అలా చూడలేదు దాన్ని. ఎందుకలా ఉంది? ఏమడిగినా చెప్పలేదు అని అనుకుంటూ ఉండగా శ్రీ కాల్తో ఫోన్ మోగింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. చెప్పరా అంటూ లేచి బాల్కనీలోకి నడిచాడు. రేయ్, నిధికి నీకు ఏమైనా గొడవైందా? తను హర్ట్ అయ్యేలా ఏమైనా అన్నావా? శ్రీ మాటలకు ఉఫ్ అనుకుని, నేనేం అనలేదురా దాన్ని. 2 days నుండి దాంతో మాట్లాడడం కూడా లేదు అని అన్నాడు రియాన్. అందుకే హర్ట్ అయి ఉంటుంది. ఒకే ఇంట్లో ఉండి కళ్ళ ముందు కనిపిస్తున్నా మాట్లాడకపోతే తనకి ఎలా ఉంటుందిరా? అసలు నిధి చాలా సెన్సిటివ్, పైగా నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకు తనని హర్ట్ చేస్తున్నావు? నీకు అలా అర్థమైందా? నాకు 2 days నుండి తను కనిపించలేదురా. ఆఫీస్ నుండి వచ్చేసరికి పడుకుంది. మార్నింగ్ నేను వెళ్ళే వరకు కూడా లేవలేదు. నైట్ వచ్చేసరికి లగేజ్తో రెడీగా ఉంది. నేను తనని ఏమీ అనలేదు, హర్ట్ చేయలేదు. అలాగా? మరి ఎందుకలా ఉంది తను? నాకు తెలియదురా, అడిగితే చెప్పలేదు. నిజంగానే మా మమ్మీ డాడీ గుర్తొచ్చి బాధపడుతుందేమో అనుకున్నా. ఏ, నీకు నా మీద కంప్లైంట్ చేసిందా అని అన్నాడు రియాన్. అదేం లేదు.
తను నీ గురించి ఎందుకు బాధపడుతుందని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంతవరకు తన లవ్ యాక్సెప్ట్ చేయలేదు కదా, మేబీ ఆ విషయంలో బాధపడుతుంది. రియాన్ ఏం మాట్లాడలేదు. రే రియాన్, నిజం చెప్పురా, నీకు నిధి అంటే కొంచెం కూడా ప్రేమ లేదా? అప్పటికి ఇప్పటికీ దానిపై నీ ఫీలింగ్ ఏం చేంజ్ అవ్వలేదా? శ్రీ అలా డైరెక్ట్గా అడిగేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు రియాన్. మౌనం వహించాడు. సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? నీకోసమే ఇండియా వచ్చింది తను. నువ్వు తన ప్రేమను అర్థం చేసుకుంటావని ఎంతో పేషెన్స్గా వెయిట్ చేస్తుంది. ఇట్స్ బీన్ 10 months. నీ నుండి కొంచెం కూడా పాజిటివ్ రెస్పాన్స్ లేదు. వన్ సైడ్ లవ్ చాలా హర్ట్ చేస్తుంది. ప్రేమించిన వాడి రెస్పాన్స్ లేకుండా ఏ అమ్మాయినా ఎంత టైం అని వెయిట్ చేస్తుంది? ఇలాంటి హోప్స్ లేకుండా పేషెన్స్గా ఎలా ఉండగలుగుతుంది అని శ్రీ అంటుంటే, వెయిట్ చేయకపోతే నన్ను వదిలేసి వేరే వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకోమను. నా కోసం వెయిట్ చేయమని నేనేం చెప్పలేదు అని అన్నాడు రియాన్. ఎందుకో కోపం వచ్చింది రియాన్కి. రేయ్, ఐ డోంట్ మీన్ ఇట్ రా. అండ్ నిధి వెయిట్ చేయనని ఏం చెప్పలేదు. నేను జనరల్గా చెప్తున్నాను. ఒకసారి తన సైడ్ నుండి ఆలోచించడానికి ట్రై చేయి. డోంట్ బి స్టబన్. నిధి బంగారం రా. తనలా ప్రేమించే అమ్మాయి నువ్వు ఎంత వెతికినా దొరకదు. డోంట్ మిస్ హర్. తనని ఇంకా వెయిట్ చేయించు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. దెన్ ఇట్స్ యువర్ విష్. ఫోన్ పెట్టేశాడు శ్రీ. రియాన్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ టేబుల్పై పెట్టేసి పడుకున్నాడు. నేనేం వెయిట్ చేయమని చెప్పలేదు, హోప్స్ పెంచుకోమని చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి హోప్స్ పెట్టుకోవద్దని చెప్పాను. అయినా హర్ట్ అయితే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు. వెయిట్ చేయలేకపోతే చేయకపోతే ఐ డోంట్ కేర్ అని అనుకున్నాడు. కానీ నిధి వెయిట్ చేయలేకపోతుంది అన్న ఊహని కూడా అతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. రణధీర్, ఆరుహి తమ విల్లాలో పూల్ పక్కన క్యాంప్ ఫైర్ దగ్గర హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ఆరుహి అతని ఒడిలో కూర్చొని అతనిపై వెనక్కి వాలితే రణధీర్ తనని చేతులతో చుట్టేసి తన తల మీద తల ఆడించాడు. చల్లని గాలిలో ప్రియమైన వారి వెచ్చని కౌగిళ్ళు, వెచ్చని ఫైర్ వారి తనువు మనసులకు ఎంతో హాయినిస్తుంటే ఆ రొమాంటిక్ మూమెంట్ని ఆస్వాదిస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు. ముందు రోజే ఆరుహి లగేజ్ మొత్తం తీసుకొని తను ఉంటున్న ఇంటిని వెకేట్ చేసి ఆరుహిని విల్లాకు తీసుకొచ్చేశాడు రణధీర్. అతని కౌగిలిలో హాయిగా ఒదిగిపోయిన ఆరుహి రణధీర్ అరచేతులు తన చెంపలకి వెచ్చగా తగిలేసరికి నవ్వుతూ వెనక్కి తిరిగి కార్నర్ లుక్స్తో అతని వైపు చూసింది. మంటకి అరచేతులని వెచ్చగా చేసి మళ్ళీ ఆమె చెంపలకి ఆనించాడు. మురిసిపోతూ మురిపంగా చూస్తూ అతని బుగ్గపై ప్రేమగా ముద్దిచ్చి అతని గారంగా హక్ చేసుకుంది. ఆమె నుదుటిపై పెదవులు ఆనించి తన బిగి కౌగిలిలో బంధించి తనతో పాటు అటూ ఇటూ స్లోగా ఊగుతూ ఉన్నాడు రణధీర్. హాయిగా ఊగుతూ ఆరుహి నిద్రలోకి జారుకోగా తను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టిన రణధీర్ తనని దగ్గరికి తీసుకుని బిగి కౌగిలిలో బంధించి ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం బాణుడి వెచ్చని కిరణాలు మోముని ముద్దాడుతుంటే మత్తుగా కళ్ళు తెరిచిన ఆరుహికి కళ్ళెదురుగా తన ప్రాణపతి దర్శనమిచ్చాడు. ఒంటి మీద షార్ట్ మాత్రమే ఉంది. అటువైపుకి తిరిగి ఉన్న అతని నడుంపై చేయి పెట్టుకుని మరో చేత్తో కాఫీ తాగుతూ చాలా స్టైల్గా హాట్గా కనిపించాడు. అతని చూడగానే ఆరుహి పెదవులపై సమ్మోహనమైన చిరునవ్వు చేరింది. కళ్ళు నలుపుకొని ఒళ్ళు విరుచుకొని లేచి అతని దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అంటూ వెనుక నుండి హక్ చేసుకుని వీపుపై తల ఆనించి కళ్ళు మూసుకుంది. రణధీర్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. గుడ్ మార్నింగ్ అని అన్నాడు శ్రీమతి చేతులపై చేయి వేస్తూ. నవ్వుతూ కళ్ళు తెరిచి అతని వైపు చూసిన ఆరుహి కళ్ళు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఎదురుగా అక్కడక్కడ పచ్చని కొండలతో ఉన్న విశాలమైన నీలి సముద్రం కన్నుల విందుగా దర్శనమిచ్చింది. వెంటనే వెనక్కి తిరిగి చుట్టూ కలియ చూసింది. తాము ఉంటున్న విల్లా కాదది. అన్ని హంగులతో ఉన్న బ్యూటిఫుల్ అండ్ లగ్జరీస్ కాటేజ్. నైట్ తమ విల్లాలో పడుకున్న తను తెల్లారేలోగా ఇంకెక్కడో ఉండేసరికి ఒక్క క్షణం తను కలకంటున్నానేమో అనుకుని తనని తాను గిల్లుకుంది ఆరుహి. చేతికి సరహన పుట్టిన నొప్పికి కల కాదు నిజమే అని రియలైజ్ అయ్యి సంభ్రమాశ్చర్యాలతో రణధీర్ వైపు చూసేసరికి రణధీర్ చిరునవ్వు చిందిస్తూ సర్ప్రైజ్ అని అన్నాడు. అందంగా నవ్వింది ఆరుహి. ఎక్కడికి తీసుకొచ్చావు? అసలు ఎప్పుడు ఎలా వచ్చావు? నాకు వచ్చినట్టు గుర్తుకి లేదు ఆశ్చర్యంగా అంది రణధీర్ నవ్వుతూ. కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం అని అన్నాడు ఆమె భుజాలపై చేతులు వేస్తూ. నువ్వు నిజంగా పెద్ద మాయగాడివి, దొంగవి. నాకే తెలియకుండా నన్ను ఎత్తుకొచ్చావు.
ముద్దుగా అంటున్న ఆరుహిని నవ్వుతూ చూస్తూ బుగ్గపై ముద్దు పెట్టాడు రణధీర్. చెంపని తుడుచుకుంటూ చుట్టూ మరొకసారి చూసిన ఆరుహి, ప్లేస్ ఎంత బాగుందో, నీ సర్ప్రైజ్లు చాలా స్పెషల్గా ఉంటాయి, నాకు చాలా చాలా నచ్చింది, ఐ లవ్ యూ అంటూ హ్యాపీగా నవ్వుతూ అతని బుగ్గపై ముద్దు పెట్టి, ఏంటి ప్లేస్ అని అడిగింది కుతూహలంగా. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ దిస్ ఇస్ ప్రైవేట్ ఐలాండ్, మన ఇద్దరికీ స్పెషల్, ఇక్కడ నువ్వు నేను మాత్రమే అని అంటూ తన భుజాలపై ఉన్న చేతులని కిందకి జార్చి తన నడుము చుట్టేశాడు. అతని మాటలు విని అవాక్కైపోయింది ఆరుహి. నిజమా? అంటే ఇక్కడ మనిద్దరం తప్ప ఇంకెవరూ ఉండరా? రణధీర్ నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. ప్రపంచానికి దూరంగా అంటే ఇలా మనుషులని దీవికి తీసుకొస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంభ్రమంతో అమాయకంగా అంటున్న ఆరుహిని చూసి నవ్వేసిన రణధీర్, ఏ మనుషులు ఎవరూ లేరని భయపడుతున్నావా అని అడిగాడు. మీరుండగా నాకేం భయం అంది అతని హృదయంపై తలవాల్చుతూ. ఎందుకు, మనుషులను భయపెట్టే డెవిల్నా అని అన్నాడు రణధీర్. కాదు, నన్ను కాపాడే దేవుడు కాబట్టి. తలెత్తి అతని కళ్ళలోకి ఆరాధనగా చూసింది ఆరుహి. రియలీ అని అన్నాడు మనోహరమైన నవ్వుతూ. అవును, మంచి వాళ్ళకి గాడ్వి, చెడ్డ వాళ్ళకి డెవిల్వి. ఆరుహి మాటలకు మురిపంగా చూశాడు రణధీర్. బాచేస్రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అన్నాడు ఆమె ముంగులని చేయి వెనక్కి నెడుతూ. బ్రేక్ఫాస్ట్ ఎలా వస్తుంది, ప్రిపేర్ చేయాలి కదా. ఎగురుకుంటూ వస్తుంది అని అన్నాడు రణధీర్ చెయ్యి గాల్లోకి ఎగిరినట్టు కదిలిస్తూ. ఆరుహి అర్థం కానట్టుగా చూస్తుంటే, మన గార్డ్స్ అండ్ కుక్ పక్కన వేరే పబ్లిక్ ఐలాండ్లో ఉన్నారు. మనకి ఏ అవసరం ఉన్నా అరేంజ్మెంట్స్ కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. ఏది కావాలన్న టైంకి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు మన జట్లు. ఇదంతా అవసరమా? నేను ప్రిపేర్ చేసేదాన్ని కదా. లేదంటే వాళ్ళు అక్కడెక్కడ ఉండే బదులు ఇక్కడే ఉండొచ్చు కదా అంది ఆరుహి. నోను, మనకి ప్రైవసీ ఉండాలి, సేఫ్టీ అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అలాగే నువ్వు వంట చేస్తూ స్ట్రెయిన్ అవ్వకూడదు. మనం ఇక్కడికి వచ్చింది హాయిగా ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేయడానికి. నో కాంప్రమైజ్ ఇన్ దట్. అతని ఆలోచనకి ఆరుహి ఫిదా అయిపోయింది. మనసు మురిసిపోయింది. మీరు నా ఊహకి అస్సలు అందరు. వెరీ స్మార్ట్ అండ్ స్వీట్ హస్బెండ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని గాఢంగా కౌగిలించుకుంది ఆరుహి. తనే తిరిగి హత్తుకుని, త్వరగా బాచేసిరా, బ్రేక్ఫాస్ట్ చేసి బీచ్ వాక్ వెళ్దాం, నీ డ్రెస్సెస్ అన్నీ అందులో ఉన్నాయి అని వార్డ్రోబ్ వైపు చూపించాడు. తనకే తెలియకుండా తనే స్వయంగా లగేజ్ ప్యాక్ చేసుకుని తనే సీక్రెట్గా తీసుకొచ్చి ఇంత బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చిన రణధీని చూసి ఆరుహి మనసులో అతనిపై ప్రేమ మరింతగా ఉప్పొంగిపోయింది. సో స్వీట్ ఆఫ్ యూ. అతని బుగ్గపై ముద్దు పెట్టి ఆరుహి లోపలికి వెళ్ళగా చిన్నగా నవ్వుకుని రియాన్కి కాల్ చేశాడు రణధీర్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నిధి ఇంట్లో లేదని, కెనడాకు వెళ్ళిపోయిందని తెలిసి రణధీర్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ దూరం వల్ల రియాన్ నిధిపై ప్రేమని రియలైజ్ అవుతాడా? నిధి తనని అపార్థం చేసుకుందని అతనికి అర్థమవుతుందా? వారిద్దరి మధ్య ఉన్న అపార్థం క్లియర్ అయిపోయి ఇద్దరూ దగ్గరవుతారా? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.